పోయినా పోతుంది, గొడవ ఉండదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒకవేళ ఇప్పుడు నేను బోన్ మ్యారో ఇచ్చే ముందైనా సరే ఏదైనా నిజాన్ని బయట పెట్టాలని ఆ డాక్టర్తో కలిసి ఎవరో ఏదో ప్లాన్ చేశారు, అందుకని మ్యాచ్ అయ్యాయని చెప్పుంటారు. ఈ విషయాలేమీ జరగకముందే నేనే బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక సుమిత్ర అయితే దశరథతో నేను గుడికి వెళ్ళొస్తానండి అని అంటూ ఉంటుంది. ఇప్పుడా ఎందుకు సుమిత్ర, నీరసంగా ఉన్నావు కదా అని అంటూ ఉంటే, ఏం లేదండి, నేను కొలిచే అమ్మవారే నా కూతురు రూపంలో నా ప్రాణాల్ని కాపాడుతుంది, అందుకని వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాను, మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ ఉంటే, సరే నేను వస్తాను పదా అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ అలా అన్న తర్వాత దశరథకైతే ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ రావడంతో అవునా సరే నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. రెస్టారెంట్లో ఒక అర్జెంటు పని తగిలింది, వెళ్ళాలి, వచ్చాక వెళ్దాము అని అంటూ ఉంటాడు. సరేనండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. తర్వాత ఇక వేరే డ్రైవర్ అయితే వస్తాడు. డ్రైవర్ రావడంతో అప్పుడే ఇంకా ఆ డ్రైవర్ని గుడికి తీసుకువెళ్ళమని చెప్తుంది. మళ్ళీ ఫోన్ చేసి చెప్తే దశరథ వెళ్ళనివ్వడని ఇక తనొక్కదే మాత్రం కారులో గుడికి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఇక జ్యోత్స్న అయితే తన బట్టలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది. బట్టలన్నీ కూడా సర్దుకొని ఇక ఫోన్లో అయితే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, నేను చెప్పిన ఊరికి నువ్వు ఫ్లైట్ టికెట్ తీయి, నేను ఫ్లైట్లో ఆ ఊరికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. చెప్పింది చెయ్యి, తర్వాత నీకు వివరాలు చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక గుడికి వెళ్ళి అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇక అమ్మవారిని మొక్కుకుంటూ సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది, నా ప్రాణాల్ని కాపాడడానికి నా కూతురు రూపంలో నువ్వే వచ్చావా అమ్మా. జ్యోత్స్న నా ప్రాణాల్ని కాపాడి తల్లి రుణం తీర్చుకోబోతుంది. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. ఆయన్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఆయన చాలా టెన్షన్ పడుతున్నారు. నాకేమవుతుందని సరిగ్గా తినడం లేదు, ఆయన మీదే నాకు ఎక్కువ బెంగగా ఉంది. టయానికి తినకుండా అలా ఆలోచిస్తూ చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యి కొన్ని రోజులు నేను సంతోషంగా నా కుటుంబంతో ఉండేలాగా నాకు దీర్ఘాయుషు ఇవ్వు తల్లి అంటూ మొక్కుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక గుడిలో ఒక పక్కన నుంచొని ఉన్న దాసు సుమిత్రని చూస్తాడు. ఇక సుమిత్రని చూసి, అమ్మా నువ్వే మా వదిన్ని నా కంటపడేలా చేసావా తల్లి, ఇప్పుడే మా వదినికి నిజం చెప్పేస్తాను అని అంటూ వదిన అని పిలుస్తాడు సుమిత్రని. అప్పుడే సుమిత్ర వెనక్కి తిరిగి చూసేసరికి దాసు అయితే ఉంటాడు. ఇక దాసుని చూసి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. దాసు నువ్వా, ఏమైపోయావు, నీకేదో అయిపోయిందని పారిజాతం అత్తయ్య గారు ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా. ఆ రోజు నువ్వు కనిపించావని, బయట నువ్వు పడిపోయి ఉన్నావని అత్తయ్య గారు అన్నారు. తీరా చూసేసరికి నువ్వు అక్కడ లేవు. ఆయన భ్రమ అంతా కూడా అత్తయ్య గారి భ్రమ, అంతలాగా నీ మీద బెంగ పెట్టుకున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. లేదు వదిన, ఆ రోజు మా అమ్మ భ్రమగా ఊహించుకోలేదు, నేను వచ్చింది నిజమే అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని సుమిత్ర అయితే షాక్ అయిపోతూ, మరి వచ్చిన వాడివి లోపలికి రాకుండా వెంటనే ఎలా మాయమైపోయావు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక దాసు అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను మాయమైపోలేదు, నన్ను కిడ్నాప్ చేశారు అని దాసు చెప్తాడు. అది విని సుమిత్ర షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు దాసు, నిన్ను కిడ్నాప్ చేశారా, ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది, నువ్వెవ్వరికీ కూడా ఎటువంటి ద్రోహం చేయవు కదా, మరి అలాంటి నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అంటూ ఉంటే, ఇంకెవరికి, జ్యోత్స్నాకే అని అంటాడు. ఏంటి, జ్యోత్స్న నిన్ను కిడ్నాప్ చేసిందా, ఎందుకు కిడ్నాప్ చేసింది తను నిన్ను అని అడుగుతూ ఉంటుంది. దాసుని సుమిత్ర అయితే షాక్ అయిపోతూ, ఎందుకంటే నేను నిజాన్ని బయట పెడతానని, ఆ నిజం తెలిస్తే తన జీవితం గొప్ప మలుపు తిరగడం కాదు వీధిన పడుతుందని భయపడిపోయింది, అందుకని నన్ను కిడ్నాప్ చేసి ఉంచింది అని అంటూ ఉంటాడు. అసలు నువ్వేం నిజం బయట పెట్టాలనుకున్నావో, ఆ నిజం వల్ల జ్యోత్స్న జీవితం రోడ్డు పాలవడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని సుమిత్ర అంటూ ఉంటే, నేను చెప్పేది నిజం వదిన, నేను చెప్పేది నువ్వు మాత్రం విను, ఏంటంటే జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ,
ఏంటి దాసు నువ్వు చెప్పేది? అవును, నేను చెప్పేది నిజం. జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు వదినా అని అనంగాల్ని, ఏం మాట్లాడుతున్నావు దాసు? తను నా కూతురే అని నా శాంపిల్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. మరి నువ్వెలాగా కూతురు కాదంటున్నావు అని అనంగాల్ని, జ్యోత్స్న గురించి నీకు తెలియదు వదినా. తను గుట్టు బయట పడకూడదని ఏమన్నా చేస్తుంది. ఎంత దూరమైనా వెళ్తుంది. ప్రాణాలు కూడా తీయాలని చూస్తుంది. అంత దుర్మార్గురాలు నా కూతురు అని అంటూ ఉంటే, మరి డాక్టర్ ఎందుకు మీ కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, మీ కూతురే మీ ప్రాణాల్ని కాపాడుతుందని చెప్పింది అని అంటూ ఉంటే, మీ కూతురు అందంటే దీప వల్లే నీ ప్రాణాలు నిలబడతాయని డాక్టర్ చేత కార్తీక్ అలా చెప్పించుంటాడు. దీప నా ప్రాణాలు కాపాడమేంటి? దీప ఎవరో కాదదినా, దీపే మీ కన్న కూతురు. దీప మీ రక్తం పంచుకొని పుట్టిన మీ బిడ్డ అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే సుమిత్ర షాక్ అయిపోతూ, నువ్వు చెప్పింది నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు కుబేర వర్ధంతికి మీరు వెళ్ళారు. కుబేర ఎవరో మీకు అనసూయ అంత క్లారిటీ ఇచ్చింది. బస్టాండ్లో దొరికిన దీపని పెంచుకున్నారని చెప్పారు కదా. మా అమ్మ తన స్వార్థానికై నాకు పుట్టిన పాపని మీ ఒడిలో పడుకోబెట్టి మీకు పుట్టిన పాపని సైదులి గాడికి ఇచ్చి చంపమని చెప్తే పసిబిడ్డని చంపలేనివాడు బస్టాండ్లో వదిలేశాడు. అప్పుడే ఇక కుబేర దీపని తీసుకువెళ్ళి పెంచుకున్నారు. రక్త సంబంధం ఎంత విలువైందో దీప మీ ఇంటికి వచ్చాక తెలిసింది. నీ ప్రాణాల్ని కాపాడి మీ ఇంట్లోకి మీ కూతురు అడుగుపెట్టింది అని నిజాన్ని బయట పెడతాడు దాసు. అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. తరువాత ఎవరూ లేరని బయటికి వెళ్ళిపోబోతున్న జ్యోత్స్నాని ఆపి చంప పగలగొడతాడు శివన్నారాయణ. ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూస్తున్నావు? అంటే మీ మమ్మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం బోన్ మ్యారో ఇవ్వకూడదని నిర్ణయించుకున్నావా అని శివన్నారాయణ నిలదీస్తూ ఉంటాడు జ్యోత్స్నాని. తాత అది అని అంటూ ఉంటే, ఆ రోజు దశరథ నీ మీద కోపాన్ని చూపిస్తూ ఉంటే ఎందుకు అనుకున్నాను, కానీ నీ వాలకం చూస్తుంటే నువ్వు మా ఇంటి వారసురాలువి కాదేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.